వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి, అది ఎలా కడతారో మీకు తెలుసా? పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేలుపు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చి తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపులు కట్టేవాళ్ళు. ఎటువంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలి అంటే వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ల కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం లేక అమ్మడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, అనారోగ్యంతో ఉన్న వారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకాల్లో ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు. ముడుపు ఎలా కట్టాలి అంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బును పెట్టి పసుపు బట్టని 3 ముళ్ళు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపుని మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుందని చెప్పబడుతుంది. వీడియో నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.